నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. యాక్టర్ ఫిష్ వెంకట్ ఆయన హాస్పిటల్ పాలైనప్పుడు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆయన బాగలేడు, ప్రభాస్ డబ్బులు ఇస్తారు అనే వార్త కూడా సర్క్యులేట్ అయింది. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఆయన ఆర్థికంగా సాయం చేయడంతో పాటు ఆ మరుసటి రోజే మంత్రి వాకిటి శ్రీహరిని తీసుకొచ్చి పరామర్శింపజేసి ఆయనతో కూడా ఆర్థిక సాయం, అలాగే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఆయనను కూడా తీసుకొచ్చి పరామర్శింపజేసి ₹1,00,000 ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా మంత్రులతో మాట్లాడడం, ముఖ్యమంత్రి వరకు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఆర్టిస్ట్, ఒక నటుడు ఫేస్ చేస్తున్న బాధలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాడు తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు. ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ముఖ్యంగా మీకు నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. ఎవరికి కూడా బిజీ షెడ్యూల్లో టైం ఉండదు. అంత పెద్ద ఆర్టిస్టు ఎన్టీఆర్తో, ప్రభాస్తో, పెద్ద పెద్ద హీరోలతో ఆయన నటించిండు. ఒక మా నుంచి కానీ లేకపోతే ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కానీ ఏదైనా నటుల నుంచి కానీ తెలంగాణకు సంబంధించినటువంటి నటులు ఎవరు కూడా వచ్చి స్పందించలేదు, ఏమైందని కూడా అనుకోలేదు. కానీ మీరు పోవడమే ఒక అచీవ్మెంట్, అంటే పోయి పరామర్శించడం మీకు ఉన్నటువంటి ఒక నైతిక బాధ్యత లాగా అనుకోవచ్చు. కానీ మీరు ఒక మంత్రిని, ఎమ్మెల్యేలని, రాష్ట్ర నాయకులను తీసుకుపోయి ఆర్థిక సాయం చేపిస్తున్నారు ఫిష్ వెంకట్కి. ఈ విషయంలో మీకు ఖచ్చితంగా ధన్యవాదాలు, థ్యాంక్ యూ ఎంత చెప్పినా కూడా తక్కువే. నరేష్ గారు, ఇప్పుడు ఒక విషయం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ యాస భాష విషయంలో నాకు స్పష్టమైన అవగాహన వచ్చింది. కానీ 20 ఏళ్ళకు మునుపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ భాషని చాలా సినిమాల్లో స్పష్టంగా తెలంగాణ యాస, భాష, సంస్కృతి, వ్యవహారాలు ఏ విధంగా హైదరాబాద్లో మాట్లాడతాము, ఏ విధంగా పల్లెటూరులో మాట్లాడతామని చెప్పి దాన్ని స్పష్టంగా తీసుకొచ్చడంలో నేను ఇద్దరు వ్యక్తులను చాలా అభిమానిస్తాను. ఒకటి నర్సింగ్ యాదవ్ గారిని, ఒకటి ఫిష్ వెంకట్ గారిని. ఫిష్ వెంకట్ గారు ఈ విధంగా ఉండడం చూసి, అంటే గతంలో యాక్చువల్లీ నేను చాలాసార్లు చూశాను, దగ్గరగా గమనించే వ్యక్తి కూడా. కానీ ఆరోగ్యం మరీ ఇంత క్షీణంగా కావడం అంటే నాకు కొంచెం చాలా బాగా అనిపించింది. మనకు తెలిసిన వ్యక్తి, మనం అభిమానించే వ్యక్తి ఒక చేపలు పట్టి చేపల వ్యవహారంలో వారి కుటుంబం అంతా ఒక కులానికి కాకుండా ఒక రాష్ట్రానికి దగ్గరైన కుటుంబం కూడా ఈ విధంగా ఇబ్బందులు ఉంటే నాకు ఆ దినమంతా నాకు అదని పనుకోలేదు. నైట్ అంతా నాకు మొత్తము ఏంది పరిస్థితి, ఏంది అట్లా ఏందని చెప్పి తెల్లారే వెళ్ళిపోయాను. నా తోచిన సహాయం నాతో పాటు, అదేవిధంగా నాకు తెలిసిన వ్యక్తులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి గారితో, అదేవిధంగా నాకు తెలిసినటువంటి జగ్గారెడ్డి గారితో, మన మైనంపల్లి హనుమంతరావు గారితో, వారితో కూడా సహాయం చేయించాను. చెప్పను అంటే మనకు చేయాల్సిన ప్రతి బాధ్యత మన పైన ఉంది. మంచి చేస్తే దానికి చెప్పుకోవడం మనకు నచ్చదు ఫస్ట్ పాయింట్. కానీ మంచి చేయాలని ఉద్దేశం ఉండాలి, చేయాల్సిందే. నేను అంటే చూశాను న్యూస్లో ప్రభాస్ 50 లక్షలు ఇచ్చేయగానే నేను కూడా ఒక స్టెప్ చెలో అనుకున్నాను. మళ్ళీ తెల్లారి ఒక చిన్న న్యూస్ వచ్చింది, అది అలా ఇవ్వలేదు, ఒకటి ఫేక్ కాల్ అని చెప్పారని చెప్పడంలో మళ్ళీ అప్పుడే ఇంకా నాకు ఇక మనసు ఒప్పలేదు. ఇక వెళ్ళిపోవడం, అక్కడ కూర్చొని మాట్లాడడం, అదేవిధంగా నలుమూల ఉన్నటువంటి అందరు సంఘ సభ్యులందరితో మాట్లాడడం, చాలామంది నాకు తెలిసిన వ్యక్తులు మాట్లాడడం చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది అరుదుగా ఉంటారు, అంటే రేర్ పీసెస్ని మనం ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. అంటే ఒక్కొక్క రాయిని పక్కన పెట్టి వజ్రాన్ని మనము పాడివేస్తాం. చాలాసార్లు జరిగింది అట్లా. నేను చాలామంది చెప్పాను కూడా, మా అసోసియేషన్ వాళ్ళకు కూడా, ఏంది మీ స్పందన ఏంటంటే కూడా కొంతమంది స్పందించడం మాకు తెలియదు. ఇక దిల్రాజు గారు కూడా వారు మాట్లాడని చెప్పారు. దిల్రాజు గారు అసోసియేషన్ వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ భాషని ఒక నటుడిగా కింది స్థాయి నుంచి వచ్చి వారి యొక్క నటనని తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసి ఎన్నో సినిమాలు నటించి కళాకారులకు దగ్గరగా అనిపించే ఫిష్ వెంకట్ గారిని ఈ విధంగా వదిలేయడం అంటే కొంచెం బాధ అనిపించింది. మానవత్వం లేకుండా మనిషి ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. రాజకీయ పక్షంగా ముఖ్యమంత్రి గారికి కూడా మేము సమాచారం ఇచ్చాం, ఇద్దరు మంత్రులకు సమాచారం ఇచ్చాం. వాళ్ళందరూ స్పష్టంగా సినీ మంత్రి కోమటిరెడ్డి గారికి, దామోదర రాజేంద్ర వైద్య శాఖ మంత్రి గారికి, ఫిషరీస్ మంత్రి వాకిటి శ్రీహరి గారికి అందరూ స్పష్టంగా స్పందించి, సానుకూలంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఫిష్ వెంకట్ గారికి అయ్యే పూర్తి సహాయం ప్రభుత్వం చేద్దాం, అదేవిధంగా వ్యక్తిగతంగా చేద్దామని చెప్పడం జరిగింది. ఇచ్చిన ప్రతివారు, చెప్పిన ప్రతివారు స్పందించి
నగదు రూపాయన లేకుంటే వస్తువు రూపాయన పంపించడం జరిగింది. మేము ఇప్పుడు చెప్పుకోమే, కానీ తెలంగాణ వ్యక్తిని, తెలంగాణ సంస్కృతిని కాపాడే వ్యక్తిని మేము కాపాడుకుంటాం. ఇది మాత్రం పక్క. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమనుకోకున్నా ఫిష్ వెంకట్ అనే వ్యక్తిని, ఒక కళాకారుణ్ణి, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ భాషని నలువైపులా వ్యాప్తి వ్యక్తిని మేము కన్నులో పెట్టి కడపలో పెట్టి చూసుకుంటాం. సో మీరు రెస్పాండ్ అయినందుకే తర్వాత మంత్రి గారు కూడా రావడం జరిగింది, వాకిటి శ్రీహరి గారు. మీలాంటి పర్సన్ ఇన్వాల్వ్ కాకపోతే మంత్రి రావడం చాలా కష్టం అవుతుంది. అట్లా కాదు అంటే ఆయన కూడా, ఆయన వాకిటి శ్రీహరి గారు చాలా సేవా దృక్పథం, ఆయన చాలా ఇలాంటివి అంటే చెప్పకుండా కూడా చేసే రకం. మంత్రి గారికి ఒక స్పష్టమైన వ్యక్తిత్వం ఉంది. మీరు శనివారం వెళ్ళినారు, ఆదివారం మంత్రి గారిని తీసుకొని ఇమీడియట్ రెస్పాండ్. ఇమీడియట్ ఆయన కూడా ఫోన్ చేశారు. అంటే రాజకీయంగా చాలా మట్టుకు నరేష్, మేము అంటే మా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మా నాయకులు కానీ స్పందన చాలా మంచిగా ఉంటుంది. ఇతరులాగా రాజకీయం మేము చేయ మొత్తం కాదు, మంచి చేసి చెప్పుకోలేకపోతున్నాం మేము కూడా. ఎందుకంటే మాకు అంగుల ఆర్భటలు మాకు తెలియదు. దానం చేస్తే గుప్తంగా చేస్తాం, చేసి తీరుతాం. అదేవిధంగా ఎవరు ఏమనుకున్నా మేము ఇట్లా ముందుకెళ్తూ ఉంటాం. ఎవరు ఏమనుకుంటారో ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు. వాకిటి శ్రీహరి గారు కానివ్వండి, మైనంపల్లి హనుమంతరావు కానివ్వండి, జగ్గిరెడ్డి గారు కానివ్వండి, నా స్నేహ బృందం చాలామంది ఉన్నారు. అందరు చెప్పాను, ప్రతి ఒక్కరు కూడా నో అనలేదు నాతో. మైనంపల్లి హనుమంతరావుకి ఆయనకి ఎప్పుడు చెప్పినారు? మొన్న రాత్రి చెప్పాను, ఇట్లుంది ఉందన్న. అంటే తప్పకుండా అన్న. అంటే ఒక వ్యక్తికి అంటే మనము స్థాయిలో ఉన్నాము, ఈ మాత్రం సహాయం చేయకపోతే నరేష్, మనమున్న పదవికి, మనమున్న స్థానానికి మనం ఏం చేయాలనుకుంటే మంచి చేద్దాం, అది మంచి చేయాలి. ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం మన కర్తవ్యం, మన బాధ్యత. ఈ వివక్ష చాలా మటుకు చూడవచ్చు. ఫిష్ వెంకట్ అనే వ్యక్తిని నా ద్వారా సాయం చేస్తున్నంటే నేను అదృష్టంగా భావిస్తాను. నేను చాలాసార్లు సినిమాలు చూసాను ఆ వ్యక్తిని. నేను 20 ఏళ్ళ కింద ఆది సినిమా నుంచి చూడడం జరిగింది. ఆ డైలాగు ఫిష్ వెంకట్ కాకుండా ఇంకోటి చెప్పండి అంత స్లాంగ్లా. ఆది సినిమాలో ఆ సీన్ ఉంటుంది, ఎక్కడ జైల్లో అనుకుంటా, జైల్లో వచ్చి కూర్చుంటే చిన్నగా ఉంటాడు. లేదు కాదు, ఎన్టీఆర్ పెద్దగా ఉంటాడు, పెద్ద అవుతాడు. ఆ తర్వాత వీళ్ళందరూ జైల్లో ఉంటారు. ఆ సమయంలో మన ఫిష్ వెంకట్ చెప్పిన డైలాగు చిన్న తొడగొట్టు చిన్న, ఆ డైలాగు, ఆ స్లాంగ్ చూస్తే ఇప్పుడు కూడా కళ్ళ ముందు వస్తుంటుంది. అది ఎంత స్పష్టంగా, ఎలాంటి వణుకు దినుకు లేకుండా ఎంత మంచి చెప్పిండంటే, ఆ డైలాగ్తోని ఒక 1-2 ఇయర్స్ వరకు చిన్నపిల్లలందరూ చిన్న తొడగొట్టు చిన్న అనే వ్యవస్థ వచ్చింది. అంటే అంత స్పష్టంగా, సోషల్ మీడియా అంత లేదు అప్పటికే, అంత స్పష్టంగా పోయింది ఏది సమాజంలోకి ఆ డైలాగు, ఆ ఎన్టీఆర్ నటన. అంటే చాలా మంది వాళ్ళు నటిస్తారు కాబట్టి వాళ్ళు సహకరించుకోవాలా. అది చేయకుండా ఇప్పుడు ఏదో టీవీలోకి వచ్చి ముందుకు వచ్చి మాట్లాడేసి మేము సహకరిస్తున్నాం, సహకరించుకోండి. మంచి అనేది ఎప్పుడు మనతో పాటు ఉంటుంది. మా అసోసియేషన్ వాళ్ళు సహకరించాలి, పూర్తి సహకారం చేయాల్సిందే వాళ్ళే. మేము సాయం చేస్తాం, కానీ మీ పూర్తి బాధ్యత, మూల స్తంభం బాధ్యత మీదే. ఎందుకంటే మీ సంస్థలో మీ కళాకారునిగా 20-25 ఏళ్ళ పాటు అలా పనిచేస్తున్నాడు, చాలా ఇబ్బందులు ఉన్నాడు. కాబట్టి ఒక నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటే మా అసోసియేషన్కి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? వారికి ఏమన్నా బిల్డింగ్ కూలిపోతుందా? ఎంతసేపు పెద్ద వ్యవస్థ, 5 లక్షలు 10 లక్షలు లేకుంటే ఓ సానుభూతంగా వచ్చి కలవడము మాత్రం లేకుంటే ఎట్లా? వారిపైన నాకైతే అసలు నమ్మకమే లేదు. వాళ్ళని చూస్తుంటే అట్టుగా వాళ్ళ పేరు తీయదు అసలు, ఇన్ని రోజులైనా కూడా తీయదు. అంటే ఈ తెలంగాణ నటులు ముఖ్యంగా వేణుమాధవ్ విషయంలో కూడా అప్పుడు కూడా పెద్దగా స్పందన లేదని వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు. ఆ తర్వాత వేణుమాధవ్ గారు చనిపోయిన తర్వాత కూడా ఏం రాలేదు అనే విధంగా కుటుంబ సభ్యులు, ఆయన ఇల్లు కూడా తర్వాత అమ్మేసినారు అని కూడా తెలిసింది. సో అంటే తెలంగాణ నటుల విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తుందంటారా? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అంటే వ్యవహారంలో మార్పు రావాల్సిందే. మా ఆర్టిస్ట్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ వ్యవహారాల్లో మార్పు రావాలి. తెలంగాణ కళాకారుల పైన స్పష్టంగా వారి వ్యవహారంలో మార్పు రావాలని కోరుకుంటున్నాం. దిల్ రాజు కూడా ఆయన పెద్దగా ఉన్నారు. దిల్ రాజు గారు మాట్లాడారంట. దిల్ రాజు గారు మేనేజర్ వచ్చారు, నేను సంథింగ్ అవుట్ ఆఫ్ స్టేట్స్ ఉన్నారు, మాట్లాడారు. ఆ స్పందన అట్లా ఉండాలి. మనం పని ఇస్తామా స్పందన లేకపోతే అంటే సమాజానికి సంకేతాలు తప్పుపోతాయి.
వేణుమాధవ్ గారు కానివ్వండి, ఇప్పుడు వేణుమాధవ్ గారి యొక్క వ్యవస్థ కాకుండా విశ్వేశ్వర గారు మంచి కాపాడుకోండి. సమాజంలో ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. అర్ధ వ్యవస్థని మీరు కాపాడకుండా కేవలం అంగో హర్బడలో ఆడియో రిలీజ్ చేసుకొని 100 రోజుల ఫంక్షన్ చేసుకొని సినిమాల్లో ఏమో మొత్తము డైలాగులు రాసుకొని, సినిమాల్లో అయితే మొత్తం ఇట్లా అది ఏది ఓ సీన్ కోసం అయితే హీరో వచ్చేసి తన ఆస్తి మొత్తం ఆశిస్తాడు. సినిమాల్లో కానీ అప్పుడు మీరు కూడా కొంచెం ఇలా చేస్తుండండి. అవును, గొప్ప మనసు చాటుకోవాలి. సినిమాలో కూర్చొని సైన్లు పెట్టేసి ఇట్లా మేము ఆదుకుంటామని చెప్పి మా సినిమా చెప్తుంటారు. ఆదుకొని స్పష్టంగా కొన్ని ఉందిగా ఉదాహరణలు. ఎవరిని మేము కించపరచలేదు. మానవత్వం అనేది చూపించండి అంటున్నాం. మళ్ళీ ఇట్లా మెట్సైక్ మరి ఇట్లా అన్నాడు అంటే స్పష్టంగా అంటున్నాను. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారి యొక్క వ్యవహారం కొంచెము మార్పు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా తెలంగాణ కళాకారుల బృందం పైన, తెలంగాణ నటులపైన, తెలంగాణ జూనియర్ ఆర్టిస్టుల పైన మీ యొక్క వ్యవహారం మార్పు రావాల్సిందే. చాలామందిని తీసుకెళ్ళి మీరు అంటే పరామర్శింపజేయడము, వాళ్ళకి అండగా నిలవడం, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నారు మీతో? అంటే వాళ్ళు అంటే చాలాసార్లు ఫోన్ చేసి ఏడ్స్ చేస్తారు. చాలాసార్లు మొన్న ఫోన్ చేసి అన్న థ్యాంక్ యూ, చాలా ఇబ్బందుల్లో ఉండే మీరు రాకపోతే తెలియకపోయేది, అందరూ ప్రభాస్ 50 వచ్చాయని చెప్పి అందరూ బ్యాక్ అయిపోయారు. కానీ తెలంగాణ అంటే ఒక మెసేజ్ని ఇవ్వడం కోసం నేను పనిచేయలేదు. ఒక నటునికి నేను సహాయం చేయడానికి నేను ముందుంటాను. తెలంగాణ యాసని భాషని కాపాడే వ్యక్తి ముందుంటాను చెప్పి చూపించుకోనికి తప్ప నాకు వీడియోస్ నాకు అవసరం కూడా లేదు. నేను ఎందుకు వచ్చానంటే ఫిషరీస్ చైర్మన్ ఉన్నాడు, ఆయన ఫిష్ వెంకట్ అని చెప్పి ఉన్నది. నేను ఆ వ్యక్తిని నేను చాలా ఇష్టపడతాను. ఆ వ్యక్తి నటుని నేను చాలా ఇష్టపడతాను. తెలంగాణ సాంప్రదాయాన్ని మెచ్చుకునే వ్యక్తి కాబట్టి సంపూర్ణంగా నేను చాలా ఆనందంగా ఉన్నా. దాదాపు మీరు కూడా చాలా సమయం కేటాయించిన రోజులు రెగ్యులర్గా వెళ్ళడం, పోయి ఆపదలు ఉన్నప్పుడు కాపాడడం, ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవడం చేయకపోతే అది కూడా ఈరోజు మైనంపల్లి హనుమంతరావు గారు కూడా అదే చెప్పినట్టు. అంటే అందరికీ ఉండదు ఆ దిల్లు. అంటే మానవత్వాన్ని చాటుకోవడం అనేది సందర్భం వచ్చినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది నరేష్. ప్రతిరోజు టీవీలో కూర్చొని అది మనతో కాదు. నేను అనుకుంటే చాలా మందికి ఎవరికైతే నేను ఫోన్ చేశానో వాళ్ళందరూ స్పష్టంగా చాలా మంచి వ్యక్తులు. అంటే ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తన వంతు సాయం చేసే వ్యక్తులు నేను ఫోన్ చేశాను. ఎవరైతే ఇట్లా ఫేస్బుక్లకు ట్విట్టర్లకు దానికోసం వాళ్ళకి నేను ఫోన్ చేయలేం కూడా. రైట్, ఎవరైతే వాళ్ళు రియాలిటీగా సహాయం చేస్తారో వాళ్ళకే ఫోన్ చేశాను. ఎవరు కూడా నా మాట తీయలేదు. సో మీరు చేసిన మా లీడర్లు నాయకులు కూడా కరెక్ట్ మనుషులకు చేయడం జరిగింది. అంతే, ఎవరు కూడా చేయలేదు నేను. ఎందుకంటే ఒక కుటుంబం యొక్క వ్యవస్థని, ఒక కుటుంబం యొక్క వ్యక్తిని కాపాడడం అంటే తెలంగాణ సమాజంలో మన యొక్క వ్యవస్థను మనం కాపాడుకోవడమే. రైట్, తెలిసి మన అధికారంలో ఉన్నాం, సేవ తత్వం ఉంది. ముఖ్యమంత్రి అదే చెప్పారు, మీరు అందుబాటులో ఉండండి, సేవ చేయండి. రైట్, రేవంత్ రెడ్డి గారి మాట ఫాలో అవుతాం. రాష్ట్రంలో చూసుకుంటే కౌంటర్ ఎన్కౌంటర్ నడుస్తుంది. మన సమరబేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.